గుడ్ మార్నింగ్ ఎవరు. నా పేరు వచ్చి ఎం గంగాధర్ రెడ్డి. నేను ఇప్పుడు తెలుగులో వాక్యం రకాలు దాని గురించి క్లాస్ చెప్పడం జరుగుతుంది. అసలు వాక్యము అంటే ఏమిటి అంటే భాషలో అర్థవంతమైన సమర్థవంతమైన ప్రక్రియను కనిష్ట ప్రక్రియను వాక్యము అని అంటారు. భాషలో అర్థవంతమైన సమర్థవంతమైన కనిష్ట ప్రక్రియను వాక్యము అని అంటారు. అసలుకు వాక్యము గురించి ప్రస్తావించిన వ్యక్తి ఎవరయ్యా అంటే వాక్యము గురించి మొట్టమొదటగా ప్రస్తావించిన వ్యక్తి ఎవరు అంటే బహుజనపల్లి అనంత కృష్ణమాచార్యుడు. వాక్యం అంటే ఏమిటి అంటే భాషలో అర్థవంతమైన సమర్థవంతమైన కనిష్ట ప్రక్రియను వాక్యము అని అంటారు. అసలు వాక్యము గురించి ప్రస్తావించిన వ్యక్తి ఎవరయ్యా అంటే బహుజనపల్లి అనంత కృష్ణమాచార్యుడు. ఇతడు ఎవరి యొక్క శిష్యుడు అంటే చిన్నయ సూరి యొక్క శిష్యుడు. బహుజనపల్లి అనంత కృష్ణమాచార్యుడు ఎవరి యొక్క శిష్యుడు అంటే చిన్నయ సూరి యొక్క శిష్యుడు. ఓకే, అసలు బహుజనపల్లి అనంత కృష్ణమాచార్యులు వాక్యం గురించి ఏమి చెప్పాడు అంటే వాక్యంలో ఏముండాలి అని చెప్పాడంటే యోగ్యత ఆకాంక్ష ఆసక్తియుక్తమైనదే వాక్యము అని చెప్పడం జరిగింది. అసలు బహుజనపల్లి అనంత కృష్ణమాచార్యులు ఏముంది వాక్యం గురించి ఏం చెప్పాడంటే యోగ్యత ఆకాంక్ష ఆసక్తియుక్తమైనదే వాక్యము అని చెప్పడం జరిగింది. అసలు యోగ్యత ఆకాంక్ష ఆసక్తియుక్తమైనది ఏ గ్రంథము నుండి తీసుకోబడిందంటే ప్రౌఢ వ్యాకరణ గ్రంథం నుండి తీసుకోబడింది. ఏ గ్రంథం నుండి తీసుకోబడిందంటే ప్రౌఢ వ్యాకరణ గ్రంథం నుండి తీసుకోబడింది. ప్రౌఢ వ్యాకరణకు మరొక పేరు ఏమి అంటే త్రిలింగ లక్షణ శేషం. ప్రౌఢ వ్యాకరణకు మరొక పేరు ఏమి అంటే త్రిలింగ లక్షణ శేషము. త్రిలింగ లక్షణ శేషము అంటే ఏమిటి అంటే వాక్యములో మిగిలిపోయిన అంశాలను త్రిలింగ లక్షణ శేషము అంటారు. అసలు వాక్యం గురించి తెలుగులో ప్రస్తావించిన వ్యక్తి ఎవరు అంటే వాక్యం గురించి తెలుగులో ప్రస్తావించిన వ్యక్తి ఎవరు అంటే తెలుగులో వాక్యం గురించి ప్రస్తావించిన వ్యక్తి చెరుకూరి రామారావు గారు. ఈయన ఏ సంవత్సరంలో తెలుగులో వాక్యం గురించి ప్రస్తావించారంటే 1975వ సంవత్సరంలో తెలుగులో ఈయన వాక్యం గురించి ప్రస్తావించారు. అసలు వాక్యము అంటే ఏమిటి, వాక్యం రకాలు, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాక్యము ఎన్ని రకాలు? వాక్యము అనేది రెండు రకాలు.
అవి ఏమిటి అంటే అర్థాన్ని బట్టి వాక్యము, రెండు నిర్మాణాన్ని బట్టి వాక్యం. అర్థాన్ని బట్టి వాక్యం ఎన్ని రకాలు అంటే 9 రకాలు. అర్థాన్ని బట్టి వాక్యం ఎన్ని రకాలు అంటే 3 రకాలు. అందులో నిర్మాణాన్ని బట్టి వాక్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు నిర్మాణాన్ని బట్టి వాక్యం ఎన్ని రకాలు అని చెప్పామంటే మనం 3 రకాలని చెప్పాం. అవి ఏమిటి అంటే, ఒకటి సామాన్య వాక్యం, రెండు సంక్లిష్ట వాక్యం, మూడు సంయుక్త వాక్యం. అసలు సామాన్య వాక్యం అంటే ఏమిటి అంటే, ఒకే ఒక సమాపక క్రియ కలిగిన దానినే సామాన్య వాక్యం అని అంటారు, లేదా ఒకే ఒక భావాన్ని కలిగిన దానిని సామాన్య వాక్యం అని చెప్పడం జరుగుతుంది, లేదా ఒకే ఒక సంపూర్ణమైన భావాన్ని కలిగిన దాన్నే సామాన్య వాక్యం అని అంటారు. సామాన్య వాక్యం అంటారు. ఒకే ఒక సమాపక క్రియను కలిగిన దానినే ఏమని అంటారంటే సామాన్య వాక్యం అంటారు. అసలు సామాన్య వాక్యానికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, గీత బజారుకు వెళ్ళింది. గీత ఎక్కడికి వెళ్ళిందంట? బజారుకు వెళ్ళింది. ఇందులో వెళ్ళింది అనేది అసమాపక క్రియ. అసమాపక క్రియ అంటే వెళ్ళింది, వెళ్ళింది, వచ్చింది, తెచ్చింది అనేటివి ఏమిటి అంటే అసమాపక క్రియ. అలాగనే సామాన్య వాక్యంలో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయంటే 2 రకాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, సామాన్య వాక్యం ఎన్ని రకాలు అంటే అవి ఒకటి క్రియాసహిత వాక్యాలు, క్రియారహిత వాక్యాలు. సామాన్య వాక్యం ఎన్ని రకాలు అంటే 2 రకాలు. అవి ఒకటి క్రియాసహిత వాక్యం, రెండు క్రియారహిత వాక్యం. ఒక వాక్యంలో క్రియ ఉంటే దానిని క్రియాసహిత వాక్యం అని, ఒక వాక్యంలో క్రియ లేకపోతే దాన్ని క్రియారహిత వాక్యం అని మనం చెప్పుకున్నాం. అసలు క్రియారహిత క్రియాసహితలో క్రియాసహిత వాక్యాలు మళ్ళీ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. అవి ఒకటి కర్తృసహిత వాక్యాలు, కర్తృరహిత వాక్యాలు. ఒక వాక్యంలో క్రియ ఉంది, కర్త ఉంటే అవి కర్తృసహిత వాక్యాలు. ఒక వాక్యంలో క్రియ ఉండి కర్త లేకపోతే అటువంటి దాన్ని కర్తృసహిత వాక్యాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అసలు కర్తృసహిత వాక్యాలు, కర్తృరహిత వాక్యాల్లో మళ్ళీ కర్తృసహిత వాక్యాలు మళ్ళీ ఎన్ని రకాలయ్యా అంటే 3 రకాలు. కర్తృసహిత వాక్యాలు మళ్ళీ ఎన్ని రకాలు అంటే 3 రకాలు. అవి ఒకటి సకర్మక క్రియ, అకర్మక క్రియ, ప్రేరణాత్మక క్రియ. ఈ విధంగా మనకు కర్తృసహిత వాక్యాలు మళ్ళీ ఎన్ని రకాలయ్యా అంటే, ఒకటి సకర్మక క్రియ, అకర్మక క్రియ, ప్రేరణాత్మక క్రియ అని అంటారు. అసలు సకర్మక క్రియ అంటే ఏమిటి? ఒక వాక్యంలో క్రియ ఉంటే దానిని సకర్మక క్రియని, ఒక వాక్యంలో క్రియ లేకపోతే అటువంటి దానిని
అకర్మక క్రియ అని చెప్పడం జరిగింది. అలాగే ప్రేరణాత్మక క్రియ అంటే ఒక వాక్యంలో